విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇప్పటిదాకా మీరు అన్నారు చాలా మంది ఇది చేయగలుగుతావు అనగానే డిసప్పాయింట్ తోని అక్కడనే ఆగిపోతారు. అయ్యో నేను లేను అంటే వాడికి ఉంటది, తపన ఉంటది, కానీ ఈ సరౌండింగ్స్ వాళ్ళు ఎవరైతే చెప్తుంటారో వాళ్ళ వల్ల వాళ్ళు ఆగిపోతుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే దీని వల్ల కూడా కొంతమంది గేమ్ అంటే వాళ్ళ గోల్స్ కి కూడా అచీవ్ చేయలేకపోతున్నారు. సామర్థ్యాన్ని అంచనా వేయడం అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. అది సరే మన తెలుగులోనే మాట్లాడుకుంటాం. సామర్థ్యాన్ని అంచనా వేయడం చిన్నప్పుడు మనకి అంటే నా చిన్నప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం అనుకోండి, చిన్నప్పుడు తల్లిదండ్రులు మన్ని సైకిల్ వేసుకుని మార్కెట్కి వెళ్ళు అనేవాడు. అప్పుడప్పుడే సైకిల్ నేర్చుకుని ఉంటాను నేను. నాకు ఫస్ట్ లో ఒక డౌట్ ఉంటుంది, నేను ట్రాఫిక్ లో డ్రైవ్ చేయగలను లేదో, ఎవడైనా వచ్చి గుద్దేస్తాడేమో, ఈ రోడ్డు పై నేను వెళ్ళగలను లేదో, అంతసేపు సైకిల్ తొక్కగలను లేదో అని. కానీ తల్లిదండ్రులు ఏమంటారంటే నువ్వు మార్కెట్కి వెళ్ళు అంటారు. మనం స్టార్ట్ చేస్తాం, తొక్కుతాం, కొంత దూరం కాల్ పీకులు వస్తాయి, అబౌవ్ పెయిన్ మళ్ళీ తొక్కుతాం, తొక్కి పోతాం, రీచ్ అవుతాం. అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏంటి ఎస్ నేను వెళ్ళగలను, ఇది నా సామర్థ్యం. అట్నుంచి మళ్ళీ రిటర్న్ వస్తాం. నెక్స్ట్ టైం మార్కెట్ కి పోరా అంటే నేను వెళ్ళగలను లేను అనే థాట్ మనకు వస్తుందా? ఈ సామర్థ్యం అనేది చిన్నప్పటి నుంచి దానిపైన ఒక నమ్మకాన్ని బిల్డ్ చేస్తూ రావాలి. పిల్లలకు వాళ్ళంతటా అది బిల్డ్ అవ్వదండి, తల్లిదండ్రులు బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులే బిల్డ్ చేయాలి. ఈ చిన్న చిన్న విషయాలే, ఇప్పుడు మనం సైకిల్ తొక్కడం గురించే మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళడం అనేది చాలా చిన్న విషయమే, కానీ వాళ్ళు సామర్థ్యం మీద ఒక నమ్మకాన్ని, నేను సైకిల్ అక్కడ వరకు తొక్కగలిగాను, ఖచ్చితంగా అక్కడ వరకు కూడా తొక్కగలను. అలాగే చదువు, అలాగే ఎక్స్పీరియన్స్, అలాగే నైపుణ్యం. వాడు చిన్న బొమ్మ గీస్తాడు చిన్నప్పుడు, నువ్వు బాగా గీస్తున్నారా ఈ బొమ్మ గీయని వాడు చూపిస్తాం. వాడు అది అలా వేయలేకపోవచ్చు, కానీ దీనిలో కొంతైనా నేను వేయగలను, ఇది నాకు సామర్థ్యం ఉంది అనే నమ్మకాన్ని వాడికి కలిగించాలి. దానికి కొంచెం బ్రష్ చేస్తాం, మళ్ళీ ఇంకొంచెం బాగా వేస్తాడు. ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత వాడు బెస్ట్ డిజైనర్ అవుతాడు. ప్రాక్టీస్ చేస్తున్నాడు బికాస్ వాడి సామర్థ్యానికి మనం బ్రష్ చేసాం. ఇది చిన్నప్పుడు జరిగేదండి మనందరికి. ఇప్పుడు కర్మ ఏంటంటే ఉదయం 9కో 8కో స్కూల్కి వెళ్ళిపోతే సాయంత్రం 6 వరకు వాడు అక్కడ బ్రష్ చేసి రుద్ది ఏంటి చదువు 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 అని రుద్ది మళ్ళీ ఇంటికి పంపిస్తే అమ్మా నాన్న కూర్చొని తిన్నావా, అది చేసావా, హోంవర్క్ చేసావా, అది చేసావా అని చెప్పి హోంవర్క్ చేయించేసి క్లోజ్. వీకెండ్ అవగానే బ్రాండ్ పేర్లు ఎందుకు, బర్గర్ తిన్నావా, పిజ్జా తిన్నావా, వాళ్ళకి అవుటింగ్ తీసుకెళ్ళాం. ఎగ్జాక్ట్లీ అలా ప్లాన్ చేసి తీసుకెళ్లి వాళ్ళు మనం చూసేసాం, చాలా బాగా డబ్బులు కట్టేసాం, పెద్ద స్కూల్లో జాయిన్ చేసేసాం. కానీ ఏ టైంలో హ్యాండ్ హోల్డింగ్ అవసరమో, చిన్నపిల్లల వయసులో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అవసరం, నువ్వు ఇది చేయగలవు నాన్న అని చెప్పి ఆ సామర్థ్యాన్ని వాళ్ళంతటి వాళ్ళు గుర్తు చేసే ప్రక్రియ ఉంది చూసారా, అది చచ్చిపోయింది, అది లేదు, తగ్గిపోయింది బాగా. అందుకే ఈ సమస్య వస్తుంది. సో సామర్థ్యాన్ని గుర్తించే ప్రక్రియ ఒకటి తల్లిదండ్రుల లెవెల్లో చేయాలి. సరే వాళ్ళకి జరగలేదు, వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఎలా గుర్తించడం? సేమ్ అదే ప్రాసెస్. మొదలు పెట్టు, నీ అంతటి నువ్వే మొదలు పెట్టు. నీ స్కేల్ పైన ఇక్కడ వరకు నీ గమ్యం రాసుకున్నావు, ఫస్ట్ పాయింట్ ఇక్కడ గీసుకో, ఇక్కడ వరకు నేను చేరుతాను నమ్మి మొదలు పెట్టు, అక్కడ వరకు వెళ్ళు. ఇక్కడ వరకు చేరాను కాబట్టి ఇక్కడ కూడా చేరుతాను, మళ్ళీ నమ్ము, మళ్ళీ అక్కడికి వెళ్ళు, మళ్ళీ అక్కడికి వెళ్ళు. కనీసం నువ్వు ఇక్కడికి చేరకపోయినా ఇక్కడ వరకైనా డెఫినెట్ గా నీ ఓపికతో చేరుతావు. నీ సామర్థ్యం అంతు నువ్వు చూస్తావు, నీకు తెలిసిపోతుంది ఇది నా సామర్థ్యం అని గుర్తించగలుగుతావు. కానీ మొదలు పెట్టకుండా ఆగిపోతారు చూసారా, అది చాలా ప్రాబ్లం. నీ చుట్టూ ఉండే వాళ్ళు నీకు, నేను ఎప్పుడు చెప్తా, తెలుగులో చెప్తుంటాను, హితశత్రువు అహిత శత్రువు అని ఇద్దరుంటారు మనకి. హితశత్రువు అంటే ఏంటంటే వాడు మనకి శత్రువే కానీ వాడు మనకి మంచి చేస్తాడు. ఒకడు అహిత శత్రువు ఉంటాడు, వాడు మనకి మంచి చేయడు, వాడు శత్రువు. వీళ్ళు మనం ఫ్రెండ్స్ అంటాం, వీళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళే ఫ్రెండ్స్, మన చుట్టూనే ఉంటారు. ఒకడు అంటాడు, రే మామ ఇది నీ వల్ల కాదురా, నీకంత సీన్ లేదురా అంటాడు. వీడేదో గోల్ అన్నాడు, IAS అవుదాం అనుకున్నాడు, పుస్తకాలు తీసాడు, మొదలు పెట్టాడు, నీకంత సీన్ లేదురా, నువ్వు చదవగలవా అసలు అని రెచ్చగొడతాడు. వాడి మాటలు మిమ్మల్ని రెచ్చగొట్టి అటువైపు పుసిగొల్పాయా, వాడు మీకు హితశత్రువు. ఇంకోడు ఉంటాడు, వాడు పక్కనే ఉంటాడు, ఎందుకురా నీకు కష్టం, హ్యాపీగా నా మాటిని కోడింగ్ నేర్చుకోరా, మంచి టెస్టర్ గా జాబ్ పెట్టిస్తా, నీకు ఆటోమేషన్ లోకి వెళ్ళరా, కనీసం 10 lakhs ప్యాకేజ్ మామ, హ్యాపీగా పబ్బులకు పోయి తాగి ఎంజాయ్ చేసి మంచిగా 28కో 30కో పెళ్లి చేసుకొని పిల్లలకి సెటిల్ అయిపోతే అయిపోద్ది కదరా, ఎందుకురా 4 ఏళ్ళు నువ్వు కష్టపడతావు, ఆలోచించు మామ, 4 ఏళ్ళు నువ్వు కష్టపడతావు, 4 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు ప్రిలిమ్స్ క్రాక్ చేయలేదు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వీడు అహిత శత్రువు వీడు. ఇలా టోన్ దూరం పెట్టాలి. మిమ్మల్ని రెచ్చగొట్టేవాడు పర్లేదు, నువ్వు చేయలేవు ఛాలెంజ్ ఇస్తాడు కదా, వాడు సూపర్, వాడే మనకి పెద్ద వెనక ఫైర్. ఒకసారి పెట్టె ఎగురుతుందట, అన్నిటికన్నా బాగా ఎగిరే పెట్ట అదేనట, సూపర్ గా ఎగురుతుందట, పైన ఎగురుతుంటే సమ్మర్ ఒకటి వెళ్ళిపోయిందట దాని ముందు నుంచి చాలా స్పీడ్ గా పైకి, అది కూడా ఎగురుకుంటూ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఇది కష్టపడి ఎగురుతూ దాని దగ్గరకు రీచ్ అయ్యి, నేనే చాలా స్పీడ్ అనుకుంటే నువ్వేంటి మామ నాకన్నా స్పీడ్ వెళ్ళిపోతున్నావు అందట. నా వెనక ఫైర్ పెట్టారు, ఎవరికైనా ఫైర్ పెడితే అలాగే ఉంటది అని చెప్పింది అది రాకెట్. సో ఆ ఫైర్ పెట్టే వాళ్ళు మన చుట్టూ ఉండాలి, నీళ్లు పోసి మన చల్లబరిచేసే వాళ్ళని దూరం పెట్టుకోండి. చాలా వరకు మీరు అనుకున్న మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది.